హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 161వ భాగం. రాధ వైపే స్ట్రైట్ గా చూస్తూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రామ్. ఏంటి అంటూ షాక్ తో పైకి లేచింది రాధ. మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నాను రాధ అనగానే గట్టిగా నవ్వేసింది రాధ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఆగకుండా 10 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంది. ఎందుకా నవ్వు? నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళొస్తుంటే కళ్ళు పట్టుకొని ఇక నా వల్ల కాదు అంటూ, ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును. ఎందుకో? ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదని మీ అమ్మా నాన్న కూడా బాధపడుతున్నారు. ఎటు ఫెయిల్యూర్ అయిన వాళ్ళం కదా, ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు అని రామ్ కోపంగా చెప్తుంటే నవ్వుతూ, అయ్యో రామ్, మీ అన్నయ్య మనస్తత్వం ఎంత కఠినంగా ఉంటుందో. నీ మనస్తత్వం అంత సున్నితమని నీ నిర్ణయంతో ఇంకోసారి రుజువైపోయింది. ఏంటి? ఎక్కడ కృష్ణ జీవితంలోకి నేను మళ్లీ వస్తానోనని నన్ను పెళ్లి చేసుకుని పూర్తిగా వాళ్లకు అడ్డు చేయకుండా చేసి, ఒకవైపు మీ అన్నయ్య జీవితాన్ని, మరోవైపు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని శాశ్వతంగా నిలబెట్టాలనుకుంటున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకున్నావా రామ్? చేసుకోలేవని ఎందుకు అనుకుంటాను రాధా? కారణమైతే అదే, నువ్వు మారి మూవ్ ఆన్ అవుతావననుకున్న నమ్మకం నాకు లేదు. ఓ, అందుకని నాకు జీవితాన్ని ఇద్దామనుకుంటున్నావా? నీ డిస్టర్బెన్స్ వాళ్ళిద్దరికీ ఉండకూడదు అనుకుంటున్నాను. కానీ అది నువ్వనుకున్నంత తేలిక కాదు రామ్. ఈ రాధ మెళ్ళలో తాలి కట్టే కేవలం నా కృష్ణ మాత్రమే. ఆ హక్కు నా కృష్ణకి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అదే రోజు ఈ రాధకి ఆఖరి రోజవుతుంది. నా మీద నీకు స్వచ్ఛమైన స్నేహం తప్ప అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు, రాదు. కేవలం వాళ్ల కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చెయ్యాలనుకుంటున్నావు. కానీ నేనలా ఉండను. అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వెళ్దామనుకుంటున్నావా అని అనగానే గట్టిగా నవ్వుతున్న తన నవ్వే సమాధానం కాగా రామ్ బుగ్గుల పట్టి లాగుతూ, పిచ్చి రామ్, నా గురించి మీ అన్నా వదినల గురించి ఆలోచించడం మానేసి నీకంటూ ఒక లైఫ్ ఉంది. అందులోకి రావాలనుకునే మనుషులు ఉన్నారు. ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పి 2 అడుగులు వేసింది కాస్త, చూడు రామ్, పంతానికి పోయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా అడుగులు మరోవైపు పడతాయి, గుర్తుపెట్టుకో అని వార్నింగ్తో చెప్పి మరీ వెళ్ళిపోయింది రాధ. వెళ్ళిన తన వైపే చూస్తూ, అసలు ఈ రాధ ఏం చేయాలనుకుంటుంది అంటూ ఆలోచనలతో రామ్ బయటికొచ్చేస్తే, వీళ్ళటు వెళ్ళగానే స్తంభం చాటుగా నిలబడి వీళ్ళందరి మాటలు విన్న అభిరామ్, ముందు వీడి మనసు కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, లేదంటే వీడి ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం కష్టం అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. కాస్ట్లీ మెడిసిన్స్ వల్ల ఆనంద్లో చాలా వరకు చలనం తెలుస్తుంది. లిక్విడ్స్ కాకుండా కొద్ది కొద్దిగా సాలిడ్ ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడు. నందు, నీకోసం గుళ్ళో అభిషేకం చేయించాను, ప్రసాదం తిను అంటూ అరుంధతమ్మ స్వయంగా తనే పెడుతుంటే నవ్వుతూ అమ్మ వైపు ఆప్యాయంగా చూస్తున్నాడు ఆనంద భూపతి. చిన్నప్పుడెప్పుడో నీకు గోరుముద్దలు పెట్టాన్రా, మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో పెట్టాల్సొస్తుందని బాధపడుతుందామె. అతి కష్టంగా అమ్మా అని పిలుస్తూ ఆమె కన్నీళ్లు తురవడానికి చేతిని పైకెత్తుతుంటే తన శక్తి చరిపోక చెయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఆ చేతిని అభిరామ్ పట్టుకొని తనే స్వయంగా అరుంధతమ్మ కన్నీళ్లు తుడిపించాడు. నవ్వుతూ అతని వైపు చూశాడు ఆనంద్. ఇంకొద్ది రోజులే డాడీ, చూస్తూ ఉండు, ఇంకో నెలలో నువ్వు లేచి ఇక్కడున్న సమస్యలన్నిటికీ సమాధానాలిస్తావంటుంటే. సమస్యలేంట్రా అని అడిగింది అరుంధతమ్మ. ఏం లేదవ నానమ్మా, చిన్నప్పుడు డాడీ, నేను, రామ్, రాధ, ప్రమోద్ గొడవ పడితే
తనే సాల్వ్ చేసేవాడు కదా. ఇప్పుడు కూడా అలా చెయ్యాలి అంటున్నా. అంతేగా డాడీ, నేనేం చెప్పానో నీకు అర్థమైందిగా అని కళ్ళెగరేస్తుంటే అర్థమైందన్నట్టు తలూపాడు ఆనంద్. సర్లే, అప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి పోట్లాడారు. ఇప్పుడు పోట్లాడడం కాదు, ఒకరికొకరం ప్రాణాలు కూడా ఇస్తారు అంటుంటే అప్పుడే అక్కడికొచ్చిన రామ్ కరెక్ట్గా చెప్పావు నానమ్మా అన్నాడు. అభి సీరియస్గా అవునవును, ప్రాణాలేం కర్మ, ప్రాణంగా ప్రేమించిన ప్రేమని కూడా క్షణాల్లో ఇచ్చిపడేస్తాం. మా నలుగురికి ఒకరంటే ఒకరికి అంత ప్రేమ అని వెటకారంగా అంటుంటే గాయత్రి అరుంధతమ్మ పట్టించుకోలేదు. కాని ఆనందభూపతి రామ్లకు అందులో చాలా అర్థాలే కనిపిస్తున్నాయి. ఇబ్బందిగా నవ్వి అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. మమ్మీ, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ అభిరామ్ కూడా వెళ్ళిపోగానే గాయత్రి, నందు, వాడు నీతో మాట్లాడిన మాటలు నాకు మరోలా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది మీ మధ్య అని అడిగింది గాయత్రి ఆనంద్ని. చిరునవ్వుతో ఏమీ లేదన్నట్టు తలూపాడు. అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి, తెలుసుకుంటాను అని గట్టిగా అనుకుంది గాయత్రి. ఏంటి మార్తాండా నువ్వు చేసింది? నిన్ను ఊర్లో వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు నన్నేం చేస్తారు రాజేంద్ర? అలా అనకు మార్తాండా, చలిచీమలు కలిస్తే పాము సైతం ఏమీ చేయలేదు. అది సరే కాని అసలు ఆ టైంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అవసరమే రాజేంద్ర, పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. ఇంతవరకు నువ్వా జాతకుడెవరో తెలుసుకోలేకపోయావు. ఈ పౌర్ణమి దాటితే ఇక మనకి ఆ నిధిని సంపాదించే ఓపిక, వయస్సు రెండూ దాటిపోతాయి. నాకు దమయంతి మీద నమ్మకముంది మార్తాండా, తను ఖచ్చితంగా జాతకాలను మన చేతిలో పెడుతుంది అంటుంటే ఇదే టైంకి బంగళాలో ఏంటిది? ఆ రాజేంద్రేమో ఈ బంగ్లాలోనే వాళ్ళ జాతకాలున్నాయంటాడు. ఈ ఇంట్లో అణువణువున వెతికాను కాని ఎక్కడా ఆ జాతకాలు కనపడలేదు. పైగా ఈ బంగాళాలోని అన్ని గదులు అందరూ ఏదో ఒక విధంగా ఉపయోగిస్తున్నవే. కనీసం వాళ్లకు కూడా ఎక్కడా కనిపించిన దాఖలాల్లేవు అనుకుంటూ కళ్లతోనే బంగ్లా మొత్తాన్ని ఒకసారి స్కాన్ చేస్తుంటే రాఘవ మీనాక్షుల గది దగ్గర మాత్రం ఆమె కళ్ళు ఆగిపోయాయి. ఒకరోజు ఆ గది శుభ్రం చేసే పేరుతో అక్కడికి వెళ్లిన దమయంతికి ఫోటోని కదిలించే ప్రయత్నం చేయబోతే షాక్ కొట్టినట్టు అనిపించడం గుర్తొచ్చింది. అంతే, ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడికి వెళ్లే ప్రయత్నమే చేయలేదు. ఒకవేళ ఆ జాతకాలు ఈ గదిలోనే ఉన్నాయా? అందుకే ఆ రోజు నాకు అలా అనిపించిందా? అవును, ఖచ్చితంగా అక్కడేదో ఉంది. అదేంటో వెంటనే తెలుసుకోవాలి. కాని మళ్ళీ ఆ రాఘవాత్మ ఏమైనా చేస్తే అనుకుని వెంటనే రాజేంద్రకి ఫోన్ చేసింది. ఇదే మాట ఎన్నో రోజులుగా చెప్తున్నావు రాజేంద్ర, కాని ఫలితం శూన్యం అని మార్తాండ కోపంగా ఇదే టైంకి అంటున్నాడు రాజేంద్రతో. అప్పుడే రాజేంద్ర ఫోన్ మోగడంతో దమయంతి నెంబర్ చూసి లిఫ్ట్ చేసి, హలో దమయంతి, జాతకాలేమైనా కనిపించాయా? లేదయ్యగారు, కానీ అంటూ తనకొచ్చిన అనుమానం గురించి చెప్పగానే మార్తాండ ఫోన్ స్పీకర్లో పెట్టడం వల్ల, అయితే ఇంకా ఆలోచిస్తున్నావేంటి? త్వరగా వెళ్ళి అక్కడేముందో చూడు. రాఘవ ఆత్మ ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అంది దమయంతి. నువ్వో పని చేయి దమయంతి, మంచిదైనా చెడ్డదైనా ఆత్మ ఆత్మే. దైవశక్తిని కాదని ఆత్మ ఏదీ చెయ్యలేదు. నువ్వు పూజగదిలో ఉన్న పరమేశ్వరుడి విభూతిని నుదుటికి రాసుకో, అప్పుడు రాఘవ ఆత్మ ఏమీ చేయలేడు. నిజమా? ఈ ఊర్లో ఉన్నది సాక్షాత్ స్వయంభూలింగం. ఇక్కడ అభిషేకానికి ఉపయోగించిన విభూది బంగ్లాలో కూడా ఉంటుంది. దాని శక్తి నీకు తెలీదు. సరే, అలానే చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి పూజగదిలోకి వెళ్ళింది దమయంతి. విన్నారు కదా ఫ్రెండ్స్, కథ అయితే ఎంత బాగుందో కదా. రాధ అన్నమాటకి అర్థమేంటి? తను మరో అడుగులు వేస్తుంది అని. రామ్నైతే పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. అంతేకాదు, యశు తనని ఇష్టపడుతున్న విషయం కూడా రాధకి తెలుసు. మరి వీళ్ళ నలుగురి జీవితాలు ఎటువైపు తెరలబోతున్నాయి? మరోవైపు జాతకాల కోసం పరుగులు పెడుతున్న దమయంతికి ఆ జాతకాలు కనబడతాయా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నేను చెప్పాను కదండి, హెల్త్ కాస్త సిక్ అయిందని చెప్పి, అందుకే చిన్న ఎపిసోడ్స్ ఇస్తున్నాను. హెల్త్ సెట్ అవగానే అంతా మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. అలానే ఫ్రెండ్స్, స్టోరీ కనుక నచ్చినట్లయితే దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.